వెల్కమ్ బ్యాక్ టు మన శ్రీశిఖ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తక్కువ టైంలో దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచిగా వేయించుకోవాలి. జీలకర్ర తోటి చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. కలుపుతూ వేయించుకోవాలి. పచ్చిమిర్చిని మాడగొట్టుకోవద్దు. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఫ్రెష్గా తీసుకున్న 2 దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలు ఎక్కువగా తీసేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఉడకనివ్వద్దు, అంత టేస్ట్ ఉండదు. కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే అసలు వేసుకోవద్దండి. ఇది సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలను, ఒక నిమ్మకాయ అంత చింతపండును వేసుకోవాలి. వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. టమాటోస్, దోసకాయలు మంచిగా సాఫ్ట్గా కావాలండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఏ పచ్చడి చేసినా సరే అందులో ఒక టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలో కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ దోసకాయలోనే వాటర్ ఉంటుంది, అదే రిలీజ్ అయ్యి దాంతో మంచిగా ఉడికిపోతుంది. సపరేట్గా మనం వాటర్ అయితే యాడ్ చేయొద్దు. చూసి మంచిగా చల్లారబెట్టుకోవాలి. మిక్సీలో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పేస్ట్లా అయిన తర్వాత చల్లారబెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం గరుకు ఉండేలాగా మిక్స్ పట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి 2-3. పోపు దినుసులు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఒకసారి. పోపు అనేది మాడగొట్టుకోవద్దు. అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కచ్చబక్కగా దంచి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో.
అంత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఆయిల్లో వేసుకొని అంత మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి. ఇది అన్నంలో నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.